నదులు, అడవులు అలాంటివి ఎన్నో కావాల్సి ఉంటుంది కదా నోబితా. తొందరగా తెల్లారితే బావుండు. నేను వెళ్ళొస్తానమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నోబితా, ఆకాశలోకాన్ని కనిపెట్టావా? కనిపెట్టాను. ఏమిటిది నిలబడకుండా వెళ్ళిపోతున్నాడు? తను డోరేమోన్ అడిగి ఏదైనా పథకం వేస్తుంటాడేమో. మాస్టర్ గారు, నేను హోంవర్క్ రాయడం మర్చిపోయాను. కానీ ఈ రోజు నేను ఇంట్లో ఉండలేను. నేను బయట నుంచి ఉంటాను సార్. సరే, నువ్వు వెళ్ళు. అలాగే. తనేంటి బయట నుంచి చూడడానికి అంత సంతోషంగా వెళ్తున్నాడు? చాలా వింతగా ఉంది కదా జియాన్. నేను వెళ్ళొస్తానమ్మా. నోబితా ఆగు. మనం అనుకున్నట్టే ఇక్కడ ఏదో జరుగుతోంది. వెనకాల వెళ్దాం. కోట, దయచేసి ఒక అందమైన కోట గీసివ్వు. నువ్వు ఇంత హఠాత్తుగా చెప్తున్నావు, నేను గీసివ్వలేను. షిజుకా, నువ్వు ఒక రాకుమారిగా రాకుమారుడితో కలిసి నివసించేందుకు కావాల్సిన అందమైన కోటను గీసివ్వు. అది చాలా కష్టమైన పని. ఒక అందమైన రాకుమారుడి కోసం కూడా ఇంత ఆలస్యమైనా రాలేదేంటి? లోపల అసలు ఏం చేస్తున్నాడు? ధన్యవాదాలు. దయచేసి త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించు. వెళ్ళొస్తాను. విశాలంగా చాలా అద్భుతంగా ఉంది. ఈ రోబోట్స్ వాటి పనిని ఎంతో కష్టపడి చేస్తున్నాయి. ఓ నిజంగానా? అందరికి ధన్యవాదాలు. వాటికి బహుమతిగా నేను సోలార్ బ్యాటరీ ఇచ్చాను. ఇదిగో ఈ కోట డిజైన్ ఎలా ఉందో చూడు. ఏది ఇవ్వు. చాలా బాగుంది నోబితా. ఈ కోట అదిగో ఆ కొండ పైన ఉండాలి. అయితే ముందు ఈ పనిని పూర్తి చేసుకోవాలి. క్లౌడ్ రోలర్. దయచేసి 30,000 స్క్వేర్ మీటర్ల వరకు చదును చేయండి. నేను వెళ్ళి నదిని తయారు చేస్తాను. సరే. ఆ కొండ మీద నుంచి నీళ్లు పడుతున్నట్టు ఇప్పుడు నేను చేస్తాను. ఫ్లోటింగ్ వాటర్ గ్యాస్. నీళ్ళు ఇలా కింద పడుతూ ఉంటాయి. డోరేమోన్, ఏమైంది? వస్తున్నాను. మనం మొత్తం చదును చేసేసాం. ఇంత త్వరగా పూర్తి చేసావా? సరే సరే, ఇప్పుడు కోటని కడదాం. దానికి ముందు ఇంకొన్ని రోబోట్స్ ని మనం తయారు చేయాలి. మీరందరూ మాకు నోబితా రాజ్యాన్ని తయారు చేయడానికి సహాయం చేయాలి. ప్లీజ్. ఆటో మల్టిపుల్ కన్స్ట్రక్షన్ మెషిన్. షిజుకా గీసిన బొమ్మని నేను ఇందులో పెడుతున్నాను. ఇప్పుడు స్విచ్ ఆన్ చేయి. ఈ మిషన్ షిజుకా డిజైన్ తగ్గట్టు అన్నిటినీ మనకి సరైన రంగులో ఇస్తుంది. బాగుంది కదా? ఈ పని పూర్తవడానికి కాస్త సమయం పడుతుంది. అప్పటిదాకా మనం వేరేదైనా చేద్దాం. సరే. ప్లాంట్ సీడ్ సిరీస్. వీటిని తీసుకొని అందరూ చల్లుతూ వెళ్ళండి. అలాగే. వీటి సహాయంతో మనకి బోల్డ్ అని చెట్లు లభిస్తాయి. మన రాజ్యం ఎటు చూసినా పచ్చగా కనిపిస్తుంది కదా.